మొగ్గలు ఉన్నప్పుడు ఈ రేపు పూస్తాయి అనుకున్నప్పుడు దారం వేసి లోపలికి కడతాను అనమాట. కొన్ని అయితే ఇంకా నా వల్ల కాదు, చెట్లోంచి కొయ్యకూడదు, కోసి దేవుడికి పెట్టకూడదు అంటారు. ఇంకా తప్పదు కాబట్టి నాకు లోపలికి లాగలేని కొమ్మల్లోంచి పువ్వులు కోసి నేను దేవుడికి పెట్టను, కానీ జస్ట్ అట్లా టేబుల్ మీద పెడితే మంచి సువాసన, ఇల్లంతా ఎంత మంచి ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. ఒక టెంపుల్ ఫీలింగ్ ఉంటుంది. రాలిన పూలు ఇది కొమ్మ లోపలికి లాగి తాడేసి కట్టాను కదా, ఇవి తొట్లల్లోనే లోపల వైపు రాలుతాయి అనమాట ఆ పువ్వులు. ఆ రాలిన పువ్వులు మాత్రం ఉదయాన్నే దేవుడికి పెడతాను. ఈ మొక్క నేను ఆన్లైన్లో తెప్పించానండి. ఈ మొక్క ఎవరన్నా కొనాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా ఈ లింక్ ఇస్తాను. ఆన్లైన్ తెప్పించుకోండి, మంచిగానే వస్తుంది అనమాట. తీసుకొచ్చాక ఒక్క వారం రోజులు జాగ్రత్తగా, కొంచెం మరీ ఎండలో కాకుండా జాగ్రత్తగా సేవ్ చేసుకోగలిగితే ఒక్కసారి తట్టుకునిందంటే బాగా వస్తుందండి, ఇంకా పోతుందన్న భయమే ఉండదు అనమాట. అంటే ఒక 3 hours ఎండకే నేను పెంచి ఒక 10 పూల